రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పరిష్కారంపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇవాళ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చించాలని నిన్న కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 10 గంటలకు సచివాలయంలో ఆర్టీసీ జేఏసీతో మంత్రుల బృందం చర్చలు జరపనుంది. మొదటగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతో మంత్రుల భేటీ ఉంటుంది. తర్వాత కార్మిక సంఘాలతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు పూర్తయిన తర్వాత సమ్మె విరమణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి ఇవాల్టికి 3వ రోజుకు చేరుకుంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిన్న డిపోల ముందు ధర్నాలు చేశారు కార్మికులు. బస్సుల బంద్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ప్రభుత్వం యాజమాన్యం చర్చల పేరుతో కార్మికులను, ప్రజలను తప్పుదారి పట్టిస్తోందన్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రత్యామ్నాయ చర్యలను ప్రారంభించింది సర్కార్. ఆర్టీసీ జేఏసీతో సర్కార్ చర్చలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చల వివరాలేంటి? ఈ రోజు ఆర్టీసీ సమ్మె 3వ రోజుకు చేరుకుంది. ఇటు ప్రభుత్వం కూడా ఆర్టీసీ సమ్మెకు సంబంధించి కీలక ప్రకటన నిన్న చేసింది. నిన్న కేబినెట్ మీటింగ్ అనంతరం ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలకు పిలిచింది. ముఖ్యంగా ఈరోజు చర్చలు చాలా కీలకంగా మారనున్నాయి. ముఖ్యంగా ఇటు ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు సానుకూలంగా ఉందని గతం నుంచి కూడా చెప్తోంది. ఈరోజు ప్రధాన 3 డిమాండ్లపైన చర్చ జరిగే అవకాశం ఉంది. 10 గంటలకు మరికొద్ది సేపట్లో ఇటు ఉన్నతాధికారుల కమిటీతో ముందుగా ఆర్టీసీ జేఏసీ నాయకులు భేటీ అవుతారు. అనంతరము మంత్రులతోటి ఇటు కార్మిక సంఘాల చర్చలు జరగనున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు 3వ రోజు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఇటు ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మెకు వెళ్తామంటూ కూడా మొదటి నుండి చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు 3వ రోజు సమ్మెకు ఇటు విధులు బహిష్కరించి అన్ని డిపోల ఎదుట మౌన ప్రదర్శనలకు ఈరోజు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ. అయితే ముఖ్యంగా నిన్నటి నుండి చూస్తున్నాం ఆర్టీసీ ఆందోళనలు కొంత ఉధృతంగా మారాయి. ముఖ్యంగా నిన్న నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడి మృతి చెందిన కారణంగా ఇటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన డిమాండ్లపైన ఇటు ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. దాంతోపాటు నిన్నటి నుంచి కూడా ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అయితే ఈరోజు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతోంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఆర్టీసీ జేఏసీ కూడా ఇటు ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్లో అత్యవసర భేటీ నిర్వహించారు. ఇటు చర్చలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై కూడా చర్చిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితమయ్యాయి. దాంతోపాటు ఇటు ప్రయాణికులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పబ్లిక్ కూడా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాంతోపాటు ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు కూడా జేఏసీని కోరుతున్న సిచ్యువేషన్ ఉంది. న్యాయమైన డిమాండ్ల పైన ఎప్పటికప్పుడు ఇటు ప్రభుత్వం కూడా చర్చలు కొనసాగిస్తుంది. ఈరోజు కీలకంగా మనకు 22 తారీఖు ఏదైతే ఐఏఎస్ ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన కమిటీతో ఈరోజు మరొక కీలక భేటీ అయితే జరగబోతోంది. ముఖ్యంగా ఆర్టీసీ విలీన ప్రక్రియ కావచ్చు, దాంతోపాటు మొదటి నుంచి కూడా ఇటు యూనియన్ నాయకులకు ఎన్నికలు నిర్వహించాలి. దాంతోపాటు ఇటు ఇతరత్ర పిఆర్సీ కావచ్చు, పెండింగ్ బిల్స్ పైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని కూడా ఆర్టీసీ జేఏసీ మొదటి నుంచి కూడా పట్టుబడుతోంది. ఈ 3 ప్రధాన అంశాలపైన ఈరోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు ఇటు సెక్రటేరియట్ రాబోతున్నారు. దాంతోపాటు ఇటు మంత్రులతో భేటీ అనేది కీలకంగా మారింది. ముఖ్యంగా ఇటు ఏదైతే శంకర్ గౌడ్ ఆర్టీసీ కార్మికుడు మృతి పట్ల కూడా కొంత ఇటు ఆర్టీసీ కార్మికులు కూడా సంయమనం పాటించాలని మంత్రులు కోరుతున్నారు. నిన్న మనం చూసాం కేబినెట్ భేటీ అనంతరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన నేపథ్యంలో ఇటు కార్మికులు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు అని కూడా ఇటు మంత్రులు పిలుపునిచ్చిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈరోజు జరగబోయే భేటీలో ఇటు ఆర్టీసీ ఎండీ కావచ్చు, దాంతోపాటు ఉన్నతాధికారుల కమిటీతో అనంతరం తర్వాత ఇటు మంత్రులు పొన్నం ప్రభాకర్, బట్టి విక్రమార్కతో ఇటు భేటీ కొంత కీలకంగా మారింది. మరికొద్ది సేపట్లోనే ఆర్టీసీ జేఏసీ నాయకులు సచివాలయం చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ డిపోల
రోజుల ముందు ఆర్టీసీ ఉద్యోగులు మౌన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అయితే 6 రోజుల పాటు కూడా ఆ సమ్మెకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించడం జరిగింది. ఈరోజు మౌన ప్రదర్శనను ఒక్కో రోజు ఒక్క విధంగా నిరసనలు తెలుపుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిస్తోంది. దాంతోపాటు పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా డిమాండ్లపైన ఒక్కొక్కటి చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని కూడా మొదటి నుండి హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోయే చర్చలు చాలా కీలకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బస్సులు స్తంభించడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈరోజు జరగబోయే చర్చల అనంతరము కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటు పిఆర్సీ బిల్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన అంశాలు, దాంతోపాటు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అనేది ఆర్థిక అంశాలతో కూడుకున్న అంశం కాబట్టి దానిపైన కొంత గడువు కావాలని కూడా 4 వారాల గడువును ప్రభుత్వం కోరింది. అయినా కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ మొండిపట్టుతో ఇటు సమ్మెకు దిగింది. ఈరోజు 3వ రోజు సమ్మె అయితే కొనసాగుతోంది. అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు కొంత ఆందోళనకు గురవడంతో ఇటు ప్రభుత్వం అయితే ఈ సమస్యలపైన త్వరగా చర్చించి ఒక కొలికి తెచ్చేందుకు అయితే ముందడుగు వేసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు జరగబోయే ఆర్టీసీ నేత కార్మికులతో జరిగే చర్చలు అయితే కీలకంగా మారాయి. ఈరోజు ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే సచివాలయానికి ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు రానున్నారు. దాంతోపాటు ఉన్నతాధికారుల భేటీ అయితే కీలకంగా మారింది. అపర్ణ. రైట్.